నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ మధ్య అయితే ఒక న్యూస్ చాలా వైరల్ అవుతుంది. ఏంటి అంటే కర్నూలు జిల్లా వన్ టౌన్లో రావి చెట్టు ఇంకా వేప చెట్టు కలుసున్న చెట్టుకి అమ్మవారు స్వయంగా కళ్ళు తెరుచుకున్నారు అని ప్రజలందరూ వెళ్ళి అక్కడ పూజలు చేయడము అవన్నీ కూడా చేస్తున్నారు. మళ్ళీ అదంతా నిజమే అంటారా? ఇలాంటివి నమ్మొచ్చు అంటారా? అసలు నిజంగా అమ్మవారు వెలిసారా? ఒకసారి తెలియజేయండి. ఇక్కడ పూర్తిగా విశ్లేషణ చేసినట్టయితే కనుక రావి చెట్టుకి అమ్మవారు రావటము, రావి చెట్టుకి కళ్ళు రావడం అనేది ఈ ఇటీవల కాలంలో మనకు చూస్తున్నాము. ఇది మొదటిసారి కాదు, ఇది చివరిసారి అవ్వకపోవచ్చు. దీనికి ఎన్నో రకాలుగా జోడిచ్చేసి ముందు మనకి హిందూ సాంప్రదాయ ప్రకారంగా కొన్ని నియమాలు ఉన్నాయి. సనాతన ధర్మంలో కొన్ని విలువలు ఉన్నాయి. అవి ఏంటంటే కనుక రాయినైనా రప్పనైనా చెట్టునైనా ఎవరినైనా ప్రేమించే తత్వము, దేవుడిగా కొలిచేటువంటి ఆరాధన చేసేటువంటి విశేషము. అది మన హిందూ సాంప్రదాయంలో ఏ రోజు నుంచో ఉన్నటువంటి సాంప్రదాయం. అది సనాతన ధర్మంలో విలువ. కాబట్టి మానవుడే దేవుడు అనేటువంటి విధంగా ఎవరినైనా మనము భక్తిపరంగా కొలిచేటువంటి విధానం ఉంటుంది. తల్లి, తండ్రి, గురువు, దైవం అనేది ఉంటుంది. అలానే మనకి ఎక్కడైనా సరే ఒక వ్యక్తికి సహాయం కావాలి అన్నప్పుడు ఆ సహాయం ఎదుటివారు చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు లాంటి వాడు అంటారు. దేవుడైపోరు. దేవుడు లాంటి వారు అంటారు, దేవుడైపోరు. మనకి ఎప్పటి నుంచో విధానం ఏంటంటే రాయిని కొలిచేటువంటి విధానం మనకున్నది, కొమ్మను కొలిచే విధానం మనకున్నది, చెట్టును కొలిచే విధానం మనకుంది. ఇప్పుడు మనకి గంజాయి తింటున్నారు, గంజాయి తాగుతూ మొత్తం పదార్థాలకి బానిసైపోయారు కదా. గంజాయి చెట్టు కూడా అమ్మవారు ఉంటారు. గంజాయి చెట్టు కూడా అమ్మవారితో సమీపం. ఆ గంజాయి చెట్టుకు కూడా పూజించేటువంటి కొన్ని రకాల ప్రాంతాల్లో పూజిస్తారు కూడా. గంజాయి చెట్టుని పూజిస్తారు. కొన్ని కోస్టల్స్ ఏరియాలో, మనకి అడవి ప్రాంతాల్లోనూ, అరణ్యంలో ఉండేటువంటి కొంతమంది ఉంటారు చూసారా, ఆ అడవి వాసులు అంటారు. ఆ అడవి వాసులు కూడా పూజించే విధానం ఉంటుంది. గంజాయి వనంతో కూడా గంజాయి మూలికతో కూడా మనకి వైద్యం చేసుకోవచ్చు. ఈ క్యాన్సర్ లాంటివన్నీ కూడా గంజాయి వనంతో కూడా, గంజాయి మొక్కతో, దానిలో వచ్చేటువంటి ఇంగ్రీడియంట్స్తో క్యాన్సర్కి వాడేటువంటి దాంట్లో కూడా కలిపేదానికి ఉంటుంది. గంజాయి విడిగా తాగితే మత్తు పదార్థం, కానీ దాన్ని వాడేటువంటి దాంట్లో వాడితే అది క్యాన్సర్ సెల్స్ని చంపేస్తుంటుంది. అలాంటి ఆ చెట్లకు కూడా అమ్మవారి యొక్క రూపం తీసుకొని అమ్మవారిని కొలిచి ఆ చెట్టుకు కూడా కొలిచేటువంటి విధానం ఉంటుంది. అలానే ఊదు చెట్టు అంటారు, అలానే కౌడిలి చెట్టు అంటారు. కౌడిలి చెట్టు అని మనకు అడవి ప్రాంతాల్లో దొరుకుతాయి. తెల్లగా ఉంటుంది అది మెదడు. మనకి చూసినట్టయితే మెంతాల చెట్టు ఉండేది కదా, ఆ టైప్లో ఉండే కౌడిలి చెట్టు అని చెప్పేసి. ఇలాంటి చెట్లన్నీ కూడా మనకి మత్తు పదార్థాల్లో వాడతారు. అలాంటి వాటికి కూడా అమ్మవారి స్వరూపంగా ఉండి కొలిచేటువంటి విధానం ఉంటుంది. అయితే అక్కడ ఈ కోడలి చెట్టు అని, మోదుగు చెట్టు అని ఏం చేస్తాయి అంటే అడవి ప్రాంతాల్లో ఉంటూ రోజుకొక అవతారం ఎచ్చుతూ ఉంటాయి. రోజుకు ఒక అవతారం ఎత్తుతూ ఉంటాయి. వాటికి స్వయంభూ. ఇప్పుడు మంగళవారం రోజు చూసారనుకోండి, ఆ చెట్టు నీలం కలర్లో ఉంటుంది. బుధవారం రోజు చూసారనుకోండి, ఎల్లో కలర్, అంటే పసుపు కలర్గా, అంటే దానికి ఎట్లా అంటే గ్రీన్ కలర్కి యాడ్ అయినటువంటి పసుపు కలర్, అంటే పండినటువంటి నిమ్మకాయ ఉంటుంది చూసారా, ఆ కలర్లోకి వెళ్ళిపోతుంది. అలానే గురువారం రోజు చూసారనుకోండి, ఎల్లో కలర్, పూర్తి ఎల్లో కలర్ మారిపోతుంది. అదే కనుక శుక్రవారం రోజు చూసారనుకోండి, అంటే రోజు రోజుకి మార్పు చెందుతుంది. శుక్రవారం రోజు చూసారనుకోండి, ఆ చెట్టు పూర్తిగా ఆరెంజ్ కలర్ మారిపోతుంది. సో ఇలాంటి చెట్టు ఒకటి ఉన్నది, కోడలి చెట్టు అంటారు దాన్ని. ఈ కోడలి చెట్టు అనేది మన భారతదేశంలోనే, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే మనకి దొరుకుతుంది, అడవిల్లోనూ. మనకి ఇప్పుడు మీరు చూసినట్టు కనుక మనకి ఇక్కడ పెదపల్లి డిస్టిక్ దగ్గర ఒకటి ఉంటుంది, అక్కడ రామగిరి అని ఒకటి ఉంటుంది. ఆ రామగిరి కిల్లా మీద కూడా ఇలాంటి చెట్టు అనేది కనిపిస్తుంది మనకి. మనం పరిశీలన చేయాలి, వాటిని పరిశీలన చేస్తే కనుక ఎన్నో రకాలైనటువంటి చెట్లు ఈ పరిధిలో ఉన్నాయి. అలాంటి చెట్లు మనకు కనపడట్లేదు. మరి ఇంటి సరౌండింగ్స్లోనూ అక్కడ ఇక్కడ కనిపించే చెట్లు ఏంటంటే రావి చెట్టు, వేప చెట్టు, ఎక్కువగా మనకి మునగ చెట్లు, అలానే మర్రి చెట్లు, ఇలాంటివి ఏంటంటే మనకి వీధి చివరల, రోడ్డుకి ఇరువైపులా కూడా. అప్పట్లో మనకి అశోకుడు చెప్పాను అనమాట, ఏంటంటే రోడ్డుకి ఇరువైపులనే చెట్లు నాటాలి అని. కాబట్టి వీళ్ళు ఆ ఒక మాట పోకుండా రోడ్డు మీద నాటకుండా అడ్డం, కాబట్టి రోడ్డుకి ఇరువైపులే చెట్లు నాటుతుంటారు మన ప్రభుత్వాల వారు. ఎవరైనా నాటితే కూడా ఆ రోడ్డుకి ఇరువైపులు నాటండి చెట్లను, చింత చెట్లు ఉంటాయి, మునగ చెట్లు ఉంటాయి, ఇక అశోక చెట్లు ఉంటాయి, ఎన్నో రకాల చెట్లు ఉంటాయి. ఆ చెట్లకి ఏంటంటే అవతారాలు అనేది కొమ్మలు వచ్చినప్పుడు, మొక్కలు వచ్చినప్పుడు, కొమ్మ పుట్టేటప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు సాలగ్రామం ఉంటుందండి. సాలగ్రామంలో విష్ణు చక్రం ఉంటుంది. సాలగ్రామ్స్ మీరు చూసినట్టయితే మన ఆఫీస్లో ఉంటాయి. సాలగ్రామం అంటే రౌండ్ గుండెర ఎలా ఉంటుంది, నల్లగా ఉంటుంది. దానికి వేరే వేరే కలర్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆరెంజ్ కలరు, వైట్ కలరు, బ్రౌన్ కలరు ఇలా వస్తూ ఉంటాయి. వాటికి పగలు కొడితే లోపల విష్ణు చక్రం ఉంటుంది.
విష్ణుని చేతిలో చక్రం ఎలా ఉంటుందో ఆ చక్రం ఉంటుంది అందులో. సో అది ఏంటంటే ప్రకృతి యొక్క విశిష్టత అది. ప్రకృతి గొప్పతనం అది. కాబట్టి ఇది శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు కాబట్టి వినాయకుడు పాలు తాగాడు. ఒక దరిద్రుడు చెప్తా ఉన్నాడు కదా, నేను స్పూన్తో తాపించాను చెబుతున్నాడు దరిద్రుడు. మరి అట్లా ఎట్లా తాపించాడో అది నాకు తెలియదు. మరి డైలీ తీసుకుపోయి పాలు తాపించి వస్తున్నాడేమో దేవుడికి, కానీ అది నాకు తెలియదు. కానీ దేవుణ్ణి నమ్ముకోవటం మన ధర్మం, దేవుడు చేసిన కార్యక్రమాలు చేసుకోవటం మన నియమం, మన ఐడియల్. వాళ్ళు ఎలా అయితే పాలించారో, వాళ్ళు ఎలా అయితే చేశారో, వాళ్ళకు ఉన్నటువంటి సనాతన ధర్మంలో విలువలు ఎలా అయితే కాపాడారో వాటిని మనం కాపాడుకుంటూ మనం కూడా ఆ దారిలో నడవటం అనేది చేస్తే మన ముందు తరాలు, మన పై తరాలు కూడా మనకి పేరు ప్రఖ్యాత రాకపోయినా ఉన్నట్టు విలువలు కాపాడుకునేందుకు అనుగుణంగా ఉంటుంది. కాబట్టి మనకి పైన వాళ్ళు చేసినటువంటి పనులు కానీ కార్యక్రమాలు కానీ చెడుని తీసుకోకుండా మంచిని తీసుకునే తత్వానికి మనకు అలవాటు చేసినటువంటి పద్ధతే మన ఐడియల్ అంటారు. అలానే ఈ చెట్లకు వచ్చేటువంటి ఈ అవతారాలు ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు ఇప్పుడు కూడా మనం చూస్తే అండి పోలేరమ్మ అని ఉంటారు. అలానే ఇంకా దుర్గమ్మాత కానీ పోలేరమ్మ ఇక్కడ అక్కడక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు ఆ చెట్ల కింద అక్కడెక్కడ విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు. ఒక్కొక్క దగ్గర ఏంటంటే అక్కడి నుంచి ఉద్భవిస్తూ ఉంటారు. ఆ ఉద్భవించే వాటిల్లో మనం దేవుడిగా కొలుచుకొని ఒక షాడోస్ స్వరూపాన్ని మనము దేవుడిగానే కొలుచుకొని చేస్తూ ఉంటాము. ఇప్పుడు మనకి కొలుపులను చేస్తూ ఉంటారు, అలానే బోనాలను చేస్తూ ఉంటారు, అలానే ఇంకా ఎన్నో రకాలు చేస్తుంటారు. ఆ చేసేటువంటి తరుణంలో ఇలాంటి విగ్రహాలు ఏమవుతుందంటే కానీ ఆ గ్రామాన్ని రక్షించడానికి వచ్చాయేమో, లేదా మనకు మంచి చేయడానికి వచ్చాయేమో అని చెప్పేసి సందర్భంగా వాళ్ళు పూజించుకోవటం, హోమం చేసుకోవడం, లేకపోతే అక్కడ ఆచారం చేసుకోవడం అనేది మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఆనవాయితీ. ఒక్కొక్క మతస్థులు ఏంటంటే ఏమీ లేని రూపానికి దీపం పెట్టి వెలిగిస్తూ ఉంటారు. సో వాళ్ళే దేవుళ్ళు అని చెప్పేసి మనం ఉండదు, దేవుళ్ళు అని చెప్పేసి ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఏంటంటే కనుక ఓన్లీ ఒక చిన్న ఆకారం పెట్టుకొని ఒక సిలువు రూపంగా పెట్టుకొని పూజించే విధానం ఉంటుంది. అట్లా వారి వారి పద్ధతుల ప్రకారంగా చేసుకునే విధం ఉంటుంది. ఏదైనా సరే దేవుణ్ణి పూజించాలంటే ముందు మన ఆత్మ సంతృప్తి చెందాలి, మన ఆత్మ శుభ్రంగా ప్రశాంతంగా ఉండాలి. మనము సాటిస్ఫై అవ్వాలి చేసేటువంటిది. మనం ఆలయానికి వెళ్తే సాటిస్ఫై రాదు, ఇంట్లోనే కోట్ల రూపాయలు పెట్టి పూజించుకుంటే అలాగే లంకెలు తీసుకొచ్చి కూర్చొని బంగారంతో తొడుగులు చేయించుకున్నా కూడా అది ప్రశాంతత ఉండదు. ఎక్కడైనా ప్రాసిద్ధ చెందిన ఆలయానికి వెళ్ళినా కూడా ప్రశాంతత ఉండదు. మనకి ఇష్టదైవం కులదైవం దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా 2 నిమిషాలు కూర్చున్నప్పుడు మనకు ప్రశాంతత ఉంటుంది. ఈ చెట్లలోనూ గుట్టల్లోనూ మెలిచేటువంటి దేవుళ్ళు అనేది మన మూర్ఖత్వం కాదు, వారి యొక్క ఆశ, వారి యొక్క ఆనందం, వారి యొక్క మనసు సంతృప్తి. అంటే దేవుడిగా కొలుచుకోవడం భావం. అది ఎలా అయినా సరే ఇటీవల కాలంలో అయితే కనుక ఆలయానికి వెళ్ళేటువంటి ప్రజలు తగ్గిపోయినారు. చాలామంది గురువులు కూడా అక్కడ ఆ వారం ఈ వారం అని చెప్పేసి అని మతస్థులు మత కులాలు సృష్టించి మనకి దానికి పులుముకొని దానికి నేను గుళ్ళోకి రప్పియాలి అని చెప్పేసి హిందూ సనాతన ధర్మం అని చెప్పేసి అని కొమ్ము కాసేవారు కూడా చాలామంది గురువులు అయిపోయారు. దీనివలన అలాంటి వ్యవస్థ రాకుండా ప్రజల్ని అప్రమత్తం చేసేదానికి ఇంకోటి ఏంటంటే భజన బృందాలు, భజన క్లాసులు, భజన క్లబ్స్ అని చెప్పి చాలా రిలీజ్ అయినాయి. అవి కూడా మనకి అంత పెద్దగా అంత పెద్దగా చేసేటానికి అర్హత కాదు. ఎందుకంటే భజన క్లబ్ అని బయట నడుస్తుంది. కొన్ని ఈవెంట్స్లో ఏంటంటే లోపల మత్తు పానీయాలు ఇస్తున్నారు, అలవాటు చేస్తున్నారు ప్రజల్ని. అదొక లేనిపోయినటువంటి తలకాయ నొప్పి. దానికన్నా పబ్బుకి వెళ్తే కనీసం బీరో బోరో తాగారు అనుకోవచ్చు, కానీ దీనికి వెళ్తే మనిషే ఇదైపోతున్నారు. అంటే దేవుడి పేరు చెప్పుకొని వ్యాపారం చేస్తున్నారు చాలామంది కూడా. అలాంటిది లేకుండా మనమే ప్రశాంతంగా చెట్టుకో కొమ్మకో పుట్టకో పూజించడం ద్వారా దేవుడికి నేను డైరెక్ట్గా పూజించాను అనేటువంటి నమ్మకం అయితే ఏర్పడుతుంది. దాన్ని క్యాష్ చేసుకోకుండా ఉంటే ప్రతిదీ దేవుడే, క్యాష్ చేసుకోకుండా ఉంటే ప్రతిదీ ఆలయమే. క్యాష్ చేసుకోకుండా ఉన్నంత వరకు మన మనసు, మన మైండ్, మన మనస్తత్వం, ఇంట్లో పెద్ద అమ్మ నాన్న ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా దేవుడితో సమానమే. వాళ్ళకి సరిగా చూసుకుంటే సరిపోతుంది. ఇలాంటి విచ్చలవిడితనంతో ఏదో కొమ్మకి చెట్లు వచ్చాయి, మొక్కలు వచ్చాయి, అవతారం వేసేసారు, కళ్ళు వచ్చాయి అంటే అది ఆర్టిఫిషియల్గా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి పుట్టగానే ఒకేలా ఉంటారు. నిజం అవునా కాదు. ఇక్కడ ఏంటంటే రోజుకు ఇప్పుడు మీకు చెప్పాను ఒక చెట్టు గురించి కలర్స్ మారుతూ ఉంటుంది. మరి దాన్ని ఎలా మనం తీసుకోవాలి? కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఒక తెల్లని మోదు చెట్టు ఉంటుంది. ఆ తెల్లని మోదు చెట్టుకి లక్ష్మీ అమ్మవారిగా స్వరూపంగా కొలుస్తూ ఉంటాం. ఆ కొలిచేటువంటి చెట్టుకి మన ఇనప సూది అయినా సరే తీసుకెళ్ళి దాన్ని గుచ్చితే మొత్తం నల్లగా మారిపోద్ది. మొత్తం నల్లగా మారిపోద్ది చెట్టు అంతా. అది రేత్రి కూడా బాగా వెలుగునిచ్చేటువంటి చెట్టు నల్లగా మారిపోద్దండి. అప్పటికప్పుడే మసి అయిపోద్ది, మాడిపోయి. మరి దానికి దేవుడు ఉన్నాడని మనం అనుకోవాలా, దేవుడికి మనం ఇబ్బంది పెట్టామని మనం అనుకోవాలా. ఆ చెట్టు తత్వం అది. అలానే ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాతావరణము, అక్కడ కొమ్మలు మొక్కలు చెట్టుకైతే ఎప్పటికెప్పుడు వస్తూ ఉంటాయి. ఆ వస్తూ ఉండేటువంటి తరుణంలో ఏదో ఒక రకమైన అవతారంతో వస్తూ ఉంటాయి.
అంతకు మించేసి శ్రీ విరాట్పూర్లో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు కాబట్టి వచ్చింది, పాలు కారే నీళ్లు కారే అనేది అది ఉండదు. అక్కడ ఉన్నటువంటి నేల తీరి ఉంటుంది. ఓకే. అడుగడుగున నిక్షాపన అంటారు. అడుగడుగున నిక్షాపన అంటే అర్థం ఏంది అంటే ప్రతి అడుగులో కూడా ఆ భూమాత ఉంటూనే ఉంటుంది. ఆ భూమాత మీద వచ్చేటువంటి వాటికి మనం అంతగా చూసే అవసరం లేదు. కాకపోతే వారి యొక్క నమ్మక ప్రకారంగా కొలుచుకుంటే కొలుచుకోవచ్చు, దానికేం తప్పు పట్టే అవసరం లేదు. ఇప్పుడు ఏం అవతారం లేకుండానే కొలుచుకునే తరంలో అక్కడ ఆ అవును. కన్ను వచ్చింది, ఒక రూపం వెలిచిందని కాబట్టి ఎవరికైనా నమ్మకం ఉంది అంటే కొలుచుకోవచ్చు, దానికేం కోల్చుకోవచ్చు. తప్పేం లేదు. ఆ కోరికలు కోరకుండా, ఆశపడకుండా, దాని మీద డబ్బు సంపాదించకుండా మనస్ఫూర్తిగా దేవుడేనేమో అమ్మవారేమో అని చెప్పేసి కొలుచుకోవచ్చు, ఇబ్బంది లేదు. అలానే రావి చెట్టుకి అమ్మవారు లాంటివి రారు. ఆ వేప చెట్టుకి అయితే అమ్మవార్లు వస్తారు, రావి చెట్టుకి అమ్మవారు లాంటివి రారు. హుహు. ఎందుకంటే రావి చెట్టు దగ్గర కొన్ని రకాలుగా కొన్ని రకాల శక్తులు ఉంటాయి, అవి హుహు. చెడు శక్తులు ఉంటాయి. ఆ హ్మ్. చెడు శక్తులు ఉన్న దగ్గరకి అమ్మవార్లు అట్లా స్వామివార్లు వచ్చేటువంటి ఆనవాళ్ళు ఉండవు. ఇది రావి ఓకే. చెట్టు వేప చెట్టు అంటున్నారు. అవును. రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉందంటే కనుక మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఎవరికైనా కన్నెపిల్లలకి పిల్లలకి అంటే మగపిల్లలు ఆడపిల్లలు ఎవరైనా ఉంటే ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి కాకుండా కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, కలత్ర దోషాలు లాంటివి ఉంటే, పితృదోషాలు లాంటివి ఉంటే కనుక ఆ రావి చెట్టు వేప చెట్టు కలిపి పెళ్లి చేస్తారు, ఓకే. వివాహ ముహూర్తం చేస్తారు. పెద్ద ఇంట్లో చేసినటువంటి కార్యక్రమం ఎలా చేస్తారో అలానే పిల్లలకి పెళ్లి చేస్తే ఎలా చేస్తారో అదేవిధంగా బ్రాహ్మణత్వముని పిలిచి అక్కడ తాళి కట్టిస్తారు, పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి చేసిన తరుణంలో ఇక్కడ వీరికి ఆ దోషాలు తొలగిపోయేసి వీరికి పెళ్ళి అయ్యేదని ఒక నమ్మకం అయితే మనకు ఉన్నది. కాబట్టి అక్కడ రావి చెట్టు వేప చెట్టు అంటున్నారు కాబట్టి అవి పవిత్రపూర్వకంగా మనం పూజించుకోవాల్సిందే. ఒకళ్ళ చంద్రుడు, ఒకటి సూర్యుడు, రవిచంద్రులు వాళ్ళు. కాబట్టి ఆ రవిచంద్రుడు ఉన్నటువంటి దగ్గర వివాహం చేయడం కానీ, దేవుడిగా కూల్చుకోవడం కానీ, పూజించుకోవడం కానీ ఇబ్బంది ఏం లేదు. ఓకే. కాకపోతే ఏదో అవతారాలు వచ్చినాయి అనైతే కాదు. ఇక్కడ అవతారాలను చూసే అవసరం లేదు. ఇక ఎవరు చెప్పేది లేదు. అలాంటి వీరబ్రహ్మేంద్ర స్వామి ఈరోజు చెప్తే అతన్ని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది ఈ రోజున. అప్పట్లో తప్పకుండా. కాబట్టి జనాలు విన్నారు, అదే నమ్మకంగా వెళ్తూ ఉన్నారు. ఒక వాతావరణం చెప్పేటువంటి వ్యక్తులు ఉంటారండి. ఈ వాతావరణంలో 4 రోజులకు రేపొద్దున ఖచ్చితంగా వర్షం పడిద్దని చెప్తారు. పడిందంటే ఆయన దేవుడు, పడలేదంటే పక్కన పెట్టేస్తారా? హ్మ్. అది వాతావరణ శాఖలు కాబట్టి, అది శాస్త్రజ్ఞులు కాబట్టి వాళ్ళని అలా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అలాంటప్పుడు మనం చేయాలంటే శ్రీ విరాట్పూతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎంతవరకు ఇది దేవుడో, ఈ వాతావరణ శాఖ వాళ్ళని చెప్పేటువంటి వాళ్ళు కూడా అంతే దేవుళ్ళు అవ్వాలి అప్పుడు. ఓకే. అంతే కదా! అప్పుడు ఆయన అవును. ఏం చెప్పినారు? విరాట్పూతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏం చెప్పారంటే, పలానా సంవత్సరం పలానా జరుగుతుంది అని. ఇప్పుడు వాతావరణ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారు? 4 రోజుల్లో ఋతుపవనాలు వస్తాయి, వర్షం పడుద్దని చెబుతున్నారు. మరి వీళ్ళు దేవుళ్ళేగా ముందుగా చెప్తున్నారు కాబట్టి, అంతే కదా! కాబట్టి వీళ్ళని కూడా కొలుచుకునేటువంటి ఆచారం కానీ, అనువాయితీ కానీ, మన ప్రభుత్వాలు కానీ, మన హిందూ సాంప్రదాయాలు కానీ అలాంటి వాళ్ళ ముందుగా చెప్పేటువంటి విషయాలు చెప్పే వాళ్ళందరినీ కూడా దేవుళ్ళని చేస్తే ప్రపంచంలో ఇంక మనుషులైన వాళ్ళు ఉండరు, అందరూ దేవుళ్ళే అయిపోతారు. తప్పకుండా కాబట్టి గురుగారు. ఈరోజు మనం పంట వేస్తున్నామంటే 3 నెలల తర్వాత, 90 రోజుల తర్వాత మనకు ఖచ్చితంగా పంట వస్తుందని ఎవడేం చెప్తాడండి అది? అది కాదు ఇక్కడ సమస్య. అక్కడ పంట విపత్తులు ఎన్ని ఉన్నాయి, విపత్తులు ఏ రకంగా వచ్చినాయి, విపత్తుల నుంచి కాపాడుకునే పద్ధతి ఏంటి, చెదులు వస్తే ముందేం చల్లాలి, ఇవన్నీ చేసేవాళ్ళు దేవుళ్ళు కాదు, మానవులే. కాకపోతే ముందు జాగ్రత్త కోసం తెలియని వాళ్ళకి తెలియచేస్తూ ఉంటారు, ఇలా ఉంటుంది జాగ్రత్త పడండి అని చెప్తారు. ఎండాకాలంలో మనం చెప్తాము పిల్లలకి, ఏం చెప్తాం అంటే, అరే వర్షాకాలం బాగా వస్తుంది, వచ్చే కాలం వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది కాబట్టి పుల్లలు కానీ కట్టెలు కానీ జాగ్రత్త పెట్టుకోండి, ఆహార పదార్థాలు తెచ్చుకోండి, బయటికి వెళ్ళే పరిస్థితి ఉండకపోవచ్చు అని చెప్తారు. అది ఎందుకు? జాగ్రత్త కోసం. పిల్లలకు తెలియదు కాబట్టి జాగ్రత్త కోసం చెప్తారు. పెద్దవాళ్ళు దేవుళ్ళు అయిపోతారా? అది జాగ్రత్త కోసం చెప్తారు. కాబట్టి మనము చెప్పేది ఏముందో దాన్ని ఆచరణ తీసుకుంటే రేపటి రోజు తరాలకు కూడా బాగుంటుంది. అవును. అలా కాకుండా విచ్చలవిడితనంతో చేసేసి 10 మంది వెళ్ళిన దగ్గరికి వెళ్ళేసి ఎవరు ఏది గోయిందా అంటే గోయిందా అంటం కాదు, అయిందా అంటే అయిందా అంటం కాదు. అక్కడ ఏందంటే మనకి మనం కూడా దానికి సంబంధించి తెలుసుకోవాలి. చెప్పడానికి ఏముంది, ఎంతోమంది చెప్తూ ఉంటారు, ఏదో రకంగా చెప్తూ ఉంటారు. అక్కడ దేవుడు ఉన్నాడా, దేవుడు ఎవరికి తెలియదు. దేవుడిని నేను చూడలేదు, దెయ్యాన్ని చూశాను నేను. మరి దెయ్యం అంటే మనకు కనిపిస్తూనే ఉంటాయి, దేవుడు మనకు కనిపించలేదు. కేవలం నమ్మకం మీద వెళ్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఏంటంటే కనుక దేవుడి దగ్గరికి వెళ్ళేది అభిప్రాయంతోనో, ఆశతోనో, కేవలం భయంతోనో. భక్తితో వెళ్ళే వాళ్ళైతే నేను ఇప్పటివరకు ఈ మధ్యకాలంలో అయితే నేను చూడలేదు. దేవుడు అని కొలిసేది భయం కొద్దీ. ఆ దేవుడు అనే భయం లేకపోతే మనము ఇంకా విచ్చలవిడితనంతో చేస్తూ ఉంటాం. హ్మ్. దేవుడు ఒకడు ఉన్నాడు శిక్షిస్తాడు అనే భయం మనకుంటేనే మన కంట్రోల్లో మనం ఉంటున్నాం. అవును. కాబట్టి ఆ దేవుడు అనేది భయం అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. మనము తప్పకుండా. దేవుని దగ్గరికి భక్తి కోసం వెళ్తున్నామా, భయం కోసం వెళ్తున్నామా? భక్తి మీద వెళ్తున్నామా, భయంతో వెళ్తున్నామా అని మనం ఆత్మసాక్షిగా మనం కొలుసుకోవాలి. అలా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు హనుమంతుల్లాగా కోసేసుకొని ఇలా చేస్తే రాముల వారు, ఆంజనేయ స్వామి రారు. ప్రతి ఒక్కళ్ళు మనసులో ఉంటే చాలు. ఈరోజు మనసులో ఎవరు ఉంటున్నారు అంటే, ఆ అమ్మాయిని పటాయించాలి, ఈ అబ్బాయిని లైన్లో వేయాలి,
అని చెప్పి ఉంటున్నారు. వీళ్ళకి పెళ్లి చేయాలంటే మాత్రం ఏదో గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి. అప్పుడే దేవుడు అవసరం వస్తాడు. ఎందుకంటే దేవుడు సాక్ష్యం కావాలి. అదే ఉంది కానీ అది భయంతో మళ్ళీ దేవుడు సాక్ష్యం మన పెళ్ళికి లేకపోతే ఇబ్బంది అయిద్దేమో మనకని ఆడు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కళ్ళలోనూ ఉన్నారు. వాళ్ళని చూసుకొని కొలుసుకోవాలి తప్పితే చెట్టుకి పూజించడం గొప్ప విశేషమే. కానీ చెట్లు అమ్మవారు వచ్చారు అనేది మాత్రము అది ఏ రకంగా చెప్పాలో వీళ్ళకి మనకు అర్థం కాదు. ఇది ఇంకా వాళ్ళ నమ్మకానికే వదిలివేయాలి మనం. అది ఒక తప్పకుండా కర్నూలు గురువుగారు. జిల్లాలోనే కాదు, లేదా ఒంగోలు జిల్లాలోనే కాదు, లేకపోతే పరిసరాల్లో ఎక్కడ వచ్చినా కూడా అమ్మవార్లు రావడం, వాటి రూపం రావడం అనేది సహజ సిద్ధంగా అది అవుతూ ఉంటుంది. ఇప్పుడు కొండల ప్రాంతాల్లో వెళ్తే ప్రతి చెట్టుకి ఒక అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది. మన కళ్ళు మంచివైతే చూసే వాళ్ళందరూ దేవుళ్ళని కనిపిస్తూ ఉంటారు. అవును. అది మన మనసు కళ్ళలోనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా మానవులు గ్రహించుకోవాలి. 10 మంది వెళ్ళిన దగ్గర దేవుడు ఉంటాడా, దెయ్యం ఉంటుందా అని కాదు, గ్రహించుకొని వెళ్తూ ఉండాలి. మన గ్రహణ, మన అనుభవం, మన సారాంశం, మన శక్తి, మన భక్తి. తప్పకుండా గురుగారు. ధన్యవాదాలు.